ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన నా తోడి సహ విద్యార్థులకు మహోన్నతుని విద్య అనే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. రండి, నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిర్గమకాండము 14వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన విషయాన్ని, ఇక్కడ ఆ చారిత్రక సంఘటనను మనకు లేఖనం తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో 400 ఏండ్లు దాస్యములో ఉన్న తర్వాత వారిని దేవుడు విడిపించి వారి పితరుడైన అబ్రహాముకు వాగ్దానము చేసిన వాగ్దత్త భూమి అయిన కనానుకు నడిపించే క్రమములో వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. ఈ ఎర్ర సముద్రంని దేవుడు 2 పాయలుగా చీల్చివేసి ఆరిన నేలగా మార్చివేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. అంటే ఎర్ర సముద్రములో దారి వీరి కొరకు ఏర్పడింది. ఎర్ర సముద్రం వీరికి దారిని ఇచ్చింది. అయితే వారు ఎర్ర సముద్రాన్ని దాటుట ఏదైతే ఉందో అది యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వ్రాయించాడు. లోగడ మనం చెప్పుకున్నాం, పాత నిబంధన గ్రంథములో జరిగిన సంగతులన్నీ కూడా క్రొత్త నిబంధన సంఘానికి కొన్ని పాఠాలు నేర్పడానికి దేవుడు దృష్టాంతములుగా ఉంచాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట మనం చూడవచ్చు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వ్రాయించాడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రమును దాటుట దేనిని సూచిస్తుంది? దాంట్లో నుండి మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటో చూద్దాం. ఈ మొదటి కొరింథీ పత్రికలోనే అదే 10వ అధ్యాయము ప్రారంభ వచనాలు మనము గమనించినట్లయితే మొదటి 2 వచనాలు చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటుట అది వారు బాప్తిస్మము పొందుటను సూచిస్తుంది. వారు ఆ సముద్రములో బాప్తిస్మము పొందిరి అని ఇక్కడ లేఖనం చెబుతూ ఉంది. మనము బాప్తిస్మము ఎందుకు పొందాలి అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదనే విషయాన్ని మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈ తరగతుల్లో. అయితే ఇశ్రాయేలీయులకు ఆ ఎర్ర సముద్రం దారిచ్చింది. వారు ఆరిన నేల మీద నడిచిపోయారని మనం చదువుకున్న మూలవాక్యంలో చూశాం. ఎర్ర సముద్రం ఇశ్రాయేలీయులకు దారినిచ్చింది. అయితే ఐగుప్తు రాజైన ఫరో ఇంకా అతని సైన్యాలు
ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడుస్తూ ఉండగా వారు కూడా అలాగే ఆరిన నేల మీద నడుస్తూ వీరిని తరుముతూ వారు కూడా వెనకాల వచ్చారు. అయితే ఏమైంది ఆ తర్వాత మనం గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఎర్ర సముద్రమును దాటే వరకు దేవుడు ఆగాడు. వారు దాటిన తర్వాత మళ్ళీ దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఏమని చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 26వ వచనము నుండి చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం దారి ఇచ్చింది, వారు దాటిపోయారు. కానీ ఐగుప్తు సైన్యాలన్నీ కూడా వారి యొక్క సర్వసేన ఎర్ర సముద్రములో మునిగిపోయింది. వీరు బయటికి రాగానే దేవుడు అన్నాడు మోషేతో, నీ చెయ్యి మరలా సముద్రం వైపు చాపమన్నాడు. చాపగానే సముద్రం వారిని కప్పివేసింది. ఒక్కడు కూడా బ్రతకలేదు. ఐగుప్తు సైన్యాలన్నీ సర్వసేన నాశనం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకొక పాఠం నేర్పుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు ఆ సముద్రము దారి ఎందుకు ఇచ్చిందో తెలుసా? వారు ఆ ఎర్ర సముద్రమును దాటకముందు ఐగుప్తు దేశములో వారు పస్కా బలిని ఆచరించారు. దేవుడు వారికి చెప్పాడు. దయచేసి నిర్గమాకాండం 12వ అధ్యాయములోనికి ఒకసారి మీ బైబిల్స్ తీసి చూడండి. ప్రారంభ వచనాలలో, మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఒక మేక పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ తీసుకోవాలి అన్నాడు. తీసుకొని ఏం చేయాలి చెప్పాడు 7వ వచనములో, ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తమును కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. తర్వాత 12వ వచనములో, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతల కందరికిని తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. దేవుని బిడ్డలారా,
వీరు పస్కా బలి జరిగించారు. పస్కా బలి అంటే గొర్రెపిల్ల రక్తాన్ని బలి ఇచ్చి, గొర్రెపిల్లను బలి ఇచ్చి దాని రక్తాన్ని తాము ఇంటి ద్వారబంధాలకు పూశారు. 2 నిలువు కమ్ములు, పై కమ్మి, దర్వాజా అంటారు కదా, చౌకోట్ అంటారు ఇక్కడ తెలంగాణలో. చౌకోట్ అంటే ఫ్రేమ్, డోర్స్ కాదు, ఫ్రేమ్స్ అన్నమాట. ఆ ఫ్రేమ్లో 2 నిలువు కమ్ములకు పై కమ్మికి ఈ రక్తాన్ని దాని మీద చల్లాలి, పుయ్యాలి. ఆ రక్తము మీకు గుర్తుగా ఉంటుంది. ఆ రాత్రి ఆ యొక్క ఐగుప్తు దేశమంతా కూడా సంహార దూత సంచరిస్తాడు. ఏ ఇంటి ద్వారబంధాల మీద రక్తం ఉండదో ఆ ఇంటిలో తొలిచూలు సంతానాన్ని, జ్యేష్ఠపుత్రుడిని చంపుతాడు. అలాగే పశువులలో కూడా తొలిచూలున పుట్టిన సంతానాన్ని ఆయన హతము చేయబోతున్నాడు అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు పస్కా బలి రక్తాన్ని ఆశ్రయించారు. అంటే రక్త ప్రోక్షణ ఆచారమును జరిగించి బయటికి వచ్చారు. ఇప్పుడు ఎర్ర సముద్రమును వారు దాటినప్పుడు వీరు పస్కా బలిని ఆచరించారు, రక్త ప్రోక్షణ జరిగించారు కనుక ఎర్ర సముద్రం వారికి దారినిచ్చింది, వారిని ముంచివేయలేదు. వారు క్షేమముగా అద్దరికి దాటి వెళ్ళారు. అయితే ఐగుప్తీయులు ఈ రక్త ప్రోక్షణ ఆచారాన్ని పాటించలేదు. అందుకే వారిని నశింపజేసింది ఎర్ర సముద్రం, వారికి రక్షణను కలుగజేయలేదు. దయచేసి ఈ మాట మనకు హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు వ్రాస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. దేవుని బిడ్డలారా, చూసారా? ఎర్ర సముద్రము వీరికి దారి ఎందుకు ఇచ్చిందంటే వీరు రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించారట. ఐగుప్తీయులు ఆ ఆచారమును ఆచరించలేదు. పైపెచ్చు వెటకారం చేశారు, ఎగతాళి చేశారు. వీళ్ళ దేవుడైన యెహోవానట వీరిని రక్షిస్తాడట, పస్కా బలిని ఆచరిస్తున్నారు, పిచ్చోళ్ళు అనుకున్నారు. అయితే ఎర్ర సముద్రము ఈ రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించిన ఇశ్రాయేలీయులకు దారినిచ్చింది. ఆ ఎర్ర సముద్రమే రక్త ప్రోక్షణమును తృణీకరించిన ఐగుప్తీయులను నాశనం చేసింది. ఇక్కడ మనం గమనించాలి. మనం చెప్పుకుంటూ వచ్చాం, నీటిలో ముంచడము బాప్తిస్మం అనేది ఒక క్రియ. అది దేవుడు నియమించిన సత్క్రియ. అది మన స్వనీతి క్రియ కాదు. దేవుడు మనలను పరీక్షించడానికి విధేయులమా కాదా తెలుసుకోవడానికి, దేవుని యందు మనకు భయం ఉందా లేదా, దేవునికి భయపడతామా లేదా అనేది నిగ్గుదేల్చడానికి ఆయన పెట్టిన సత్క్రియ. దానికి లోబడాలని మనం చెప్పుకున్నాం. అయితే బాప్తిస్మ జలాలలో ఒకడు మునిగేటప్పుడు, బాప్తిస్మానికి ముందుకు రాకముందు అతడు యేసు రక్తమును ఆశ్రయించాలి. ఆ పస్కా గొర్రెపిల్ల రక్తం ఏదైతే ఉందో అది యేసు రక్తమును సూచిస్తూ ఉంది, యేసు రక్తమునకు సాదృశ్యముగా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో మనము గమనించినట్లయితే, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక
క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక. ఇప్పుడు నిర్గమాకాండం 12వ అధ్యాయములో ఐగుప్తు దేశములో ఉండగా ఇశ్రాయేలీయులు ఆచరించిన పస్కా బలి రక్తం ఏదైతే ఉందో అది యేసునాథునికి సాదృశ్యం. యేసునాథుడు అసలైన పస్కా బలి పశువు. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక అన్నాడు. గనుక యేసు పస్కా బలి పశువుగా మన కొరకు 2000 ఏండ్ల క్రితం కల్వరి కొండ మీద సిలువలో బలి అయినాడు. ఆయన రక్తము చిందించాడు. ఆయన రక్తమును మనం ఆశ్రయించి ఆయన రక్తములో మన పాపాలు కడుక్కోవాలి. ఆయన రక్తమును ఆశ్రయించి మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసి అప్పుడు నీళ్ళలోనికి వచ్చి బాప్తిస్మము పొందితే ఎర్ర సముద్రము ఆనాడు వారికి దారినిచ్చి వారికి రక్షణ కారణమైంది. అలాగే బాప్తిస్మ జలాలు మనకు రక్షణ కలగడానికి కారణమవుతాయి. యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా ఒకడు నీళ్ళలోనికి దిగి బాప్తిస్మం పొందిన ప్రయోజనం ఉండదు. గనుక యేసు రక్తమే మన పాపాలను గడుగుతుంది. కనుక ముందు రక్తమును ఆశ్రయించాలి, పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోవాలి, అప్పుడు బాప్తిస్మం పొందాలి, అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు మనం చూసుకున్నాం. బాప్తిస్మం ఎందుకు పొందాలంటే రక్షణ కొరకు. రక్షణ దేని నుండి అంటే పాపముల నుండి విడిపించబడడానికి, పాపములు క్షమించబడడానికి, మన పాపములు కడిగి వేసుకోవడానికి బాప్తిస్మం అవసరం. బాప్తిస్మము పొందని వ్యక్తి క్రీస్తులోనికి ఇంకా రాలేదు, అతడు క్రీస్తును ధరించుకోలేదు. బాప్తిస్మం పొందుట ద్వారా క్రీస్తును మనం వస్త్రముగా ధరించుకుంటున్నామని కూడా లోగడ నేర్చుకున్నాం. క్రీస్తులోనికి వచ్చిన వాడు నూతన సృష్టి అని లేఖనం చెప్పింది. అలాగే రోమా 8:1 క్రీస్తు నందు ఉన్నవానికి ఏ శిక్షావిధి లేదు, అంటే వానికి నరకాగ్నిగుండము లేదు, పాపము నుండి విమోచింపబడ్డాడు గనుక వాడు పరలోకానికి వెళుతాడు. యేసు రక్తమును ఆశ్రయించి నీటిలో బాప్తిస్మం పొందినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. ఇందుకొరకు మనం బాప్తిస్మం పొందాలి. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా ఎవరైనా ఈ సత్యం తెలిసిన తర్వాత కూడా బాప్తిస్మం పొందకుండా నిర్లక్ష్యంగా ఉంటే దయచేసి వెంటనే బాప్తిస్మం పొందాలని మీకు ప్రేమపూర్వకంగా ఆజ్ఞాపిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ లేఖనములో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. బాప్తిస్మాన్ని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ మీ రక్తమును ఆశ్రయించి నీటిలో బాప్తిస్మం పొంది రక్షణ పొందినట్టు కార్యము చేయమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.